పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇస్తాం, బీసీలకు పెద్దపీట వేస్తాం, ఇప్పటి వరకు లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అని చెప్పిన చంద్రబాబు పాత పద్ధతులనే మరోసారి ఆచరిస్తున్నారట. తన సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో కీలక స్థానం కల్పించడాన్నే టాక్ పెద్ద ఎత్తున కూటమి రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పలు క్రియాశీలక పదవులు టీడీపీలోని తమ సామాజిక వర్గం వారితో పాటు బీజేపీ జనసేనలో ఉన్న తమ సామాజిక వర్గం వారికే దక్కేలా చేస్తున్నారట. ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ప్రతి పదవిని తమ సామాజిక వర్గం నేతలకే అప్పజెప్పారని ఇతర సామాజిక వర్గాల నేతలు ఆగ్రహంగా ఉన్నట్టుగా సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనలో ఎప్పుడూ చూడని మార్పు చూస్తారని, పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులిచ్చి సముచిత స్థానాన్ని కల్పిస్తారని ప్రతి సభలో సమావేశంలో చంద్రబాబు పదే పదే చెప్పుకొచ్చారు. అంతేకాదు, కూటమిలో భాగమైన జనసేన బీజేపీ నేతలకు న్యాయం చేస్తానన్నారు. పొత్తు ధర్మం ప్రకారమే నడుచుకుంటామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవే మాటలు అక్షరం పొల్లు పోకుండా వల్లించారు. కట్ చేస్తే ఇప్పటి వరకు విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లో కూటమి పార్టీలైన జనసేన బీజేపీ వారికి మాట వరుసకు కొన్ని పదవులిచ్చి మిగిలిన పోస్టులన్నీ టీడీపీ దక్కించుకుంది. నామినేటెడ్ పదవులు 60-30-10% రేషియోలో టీడీపీకే జనసేనకు బీజేపీకి పంచుతామని మీడియా ద్వారా లీకులు ఇప్పించిన చంద్రబాబు ఆ రేషియోను అమలు చేయటం లేదని జనసేన బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లుగా కూటమి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు తనదైన రాజకీయ వెన్నుపోటు వ్యవహార శైలి ప్రకారమే నడుచుకుంటూ టీడీపీ వారికి 80%, జనసేన బీజేపీకి కలిపి 20% నామినేటెడ్ పోస్టులు ఇచ్చేలా వ్యూహం పన్ని అమలు చేస్తున్నారట. నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో కుల, మత, ప్రాంత భేదాలకు తావు లేకుండా సామాజిక న్యాయాన్ని పాటిస్తానని చెప్పిన చంద్రబాబు ఆ పని చేయటం లేదు. తన సామాజిక వర్గం వారికి ఎక్కువ పోస్టులు దక్కేలా చూశారట. జాబితా చూస్తే ఆ విషయం ఎవరికైనా చాలా సులువుగా అర్థమవుతుందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. ఇక అందులోనూ ఆర్థికంగా తమవారు బాగుపడటానికి వీలుండేలా చూసుకొని ఆయా కీలక పోస్టులను తమ సామాజిక వర్గం నేతలకే ఇచ్చేశారని టీడీపీలోని మిగతా సామాజిక వర్గాల నేతలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నట్లుగా సమాచారం. చంద్రబాబు తన సామాజిక వర్గ నేతలకు పెద్దపీట వేస్తూ మిగిలిన వారికి మొండి చేయి చూపుతూ గట్టిగా అడిగిన వారికి ఏదో ఒక పదవి ఇస్తున్నారని, ఇదేమి సామాజిక న్యాయమని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. దీంతో మిగతా కులాలకు చెందిన నేతలు తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధమయ్యారని పార్టీలో చర్చ జరుగుతోంది. తమ సామాజిక వర్గ నేతలు బాగుపడితే చాలు, వారు ఆర్థికంగా బలోపేతులైతే చాలు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఇంతకాలం ఆర్థికంగానూ రాజకీయంగానూ నానా ఇబ్బందులు పడ్డ కులాల నేతల గురించి ఆలోచించటం లేదని కూటమిలో మిగతా కులాల వారు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు బాబు కులాభిమానాన్ని చూసి కొతకొతలాడుతున్నారట. పొత్తు ధర్మాన్ని మరిచిపోయి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ కారణంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిందనే విషయాన్ని మరిచిపోయారని జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్నారట. నామినేటెడ్ పోస్టుల విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు భావిస్తున్నారట. పవన్ తనకు తన సోదరుడికి మంచి పోస్టులు ఇప్పించుకొని మిగతా వారిని మరిచిపోవటం న్యాయమేనా అని జనసేన నేతలు వాపోతున్నట్లుగా సమాచారం. అలాగే బీజేపీ నేతలు కూడా చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారని సమాచారం. నామినేటెడ్ పోస్టుల పంపిణీలో జరిగిన అన్యాయం విషయంపై జనసేన బీజేపీ నేతలు తమ అధిష్టానం దగ్గర తేల్చుకోవటానికి సిద్ధమయ్యారట. ఫలాలు ఉండే పదవులను ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలకు కట్టబెడుతున్నారని, ఇదేనా చంద్రబాబు రాజకీయ పరిపక్వత అని జనసేన బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. మొత్తం మీద నామినేటెడ్ పోస్టుల పంపిణీ వ్యవహారంతో చంద్రబాబు అసలు స్వరూపం మరోమారు బయటపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైకి నీతులు చెబుతూ యథావిధిగా చంద్రబాబు తన సహజ స్వభావం ప్రకారం వ్యవహరించడాన్ని చూసి టీడీపీలో బాబు సామాజిక వర్గ నేతలు సంతోషంగా ఉన్నారని, మిగతా వారు మాత్రం కక్కలేక మింగలేక కొతకొతలాడుతున్నారట. ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.